కూడా నత్తి పకోడి నాయాలని పనికి మాలిన వాళ్ళని పేరనక జర్నలిస్ట్ అని పెట్టుకొని టీవీల దగ్గర కూర్చోబెట్టి మహిళల్ని తిట్టడం, ఎస్సీలను తిట్టడం, ఎస్టీలను తిట్టడం, వాళ్ళ మీదే కేసులు పెట్టడం. ఈ రోజా ఏం మాట్లాడుతుంది? మహిళ కాదా రోజా? ఏదో ఈ రోజు ఏదో నీతులు చెప్తుంది. చంద్రబాబు నాయుడు గారు గతంలో అది మాట్లాడారు, ముందు ఆయన క్షమాపణ చెప్పాలి. లోకేష్ గారు ఇది మాట్లాడారు, ఆయన క్షమాపణ చెప్పాలి. ఆడవాళ్ళంటే అసలు ఆడ లక్షణాలే లేవు రోజాకి. ఏదో రూపంలో ఆడ మనిషిలాగా ఉంటుంది తప్ప బుర్రలో గాని మనసులో గాని మాటలో గాని ఒక్కటంటే ఒకటి ఆడ లక్షణం ఉందా రోజాకి? లోకేష్ గారికి గాజులు పెడతానంది అంటే మహిళలంటే పనికి మాలిన వాళ్ళు, మహిళలంటే అసమర్థులు, మహిళలంటే తీసివేతకు గురైనటువంటి వాళ్ళు కాబట్టి మేము గాజులు పెడతామని నువ్వు మాట్లాడావు. మా లోకేష్ గారు, మా యువ నాయకుడు దాన్ని కూడా ఎంత పాజిటివ్ గా తీసుకున్నారు తెలుసా? నువ్వు గాజులు పంపు, నా తల్లికి చెల్లికి ఇచ్చుకుంటా, నాకు దేవతలతో సమానం, నాకు మహిళలంటే గౌరవం అన్నాడు. ఎవరు మహిళలు గౌరవించారు? ఒక పురుషుడైనా ఒక రాజకీయ నాయకుడు కాబట్టి, ఒక నేత లక్షణాలు ఉండాలి కాబట్టి లోకేష్ గారు నా తల్లికి చెల్లికి రాష్ట్ర ప్రజలకి రాష్ట్రంలో ఉన్న మహిళలకి నేను గాజులు ఇచ్చి కాళ్ళకి నమస్కరిస్తామని చెప్పాడు. మహిళవై పుట్టింది కూడా గాజులు తొడుక్కొని మాట్లాడావు. ఎస్సీలు ఎస్టీలు కాదు మేము రండి పోలీసులు అని చెప్పేసి నువ్వు మాట్లాడావు గతంలో. ఎస్సీలు ఎస్టీలు అంటే మనుషులు కాదా? ఎక్కడున్నావు నువ్వు? మీ తాత ముత్తాతల కాలంలో, రాజుల కాలంలో ఉన్నావా? పెత్తనం చేసే కాలంలో ఉన్నావా? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం అమలవుతున్నటువంటి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నావు. రాజ్యాంగాన్ని గౌరవించడం నేర్చుకో. ఈ దేశంలో ఓటు హక్కుతో పాటు అన్ని హక్కులు పౌరులందరికీ సమానమే. ఎస్సీలంటే నీకంత చులకనా? ఎస్టీలంటే అంత చులకనా? మేమేం ఎస్సీలు కాదు, మేమేం ఎస్టీలు కాదని మాట్లాడతావా? ఎస్సీలు ఎస్టీలకున్న ప్రత్యేకమైనటువంటి చట్టాలు కనుక అమలు చేస్తే జగన్మోహన్ రెడ్డి కంటే ముందు నువ్వు జైల్లో కూర్చుంటావు.